సందర్భంగా శాసనసభ వెలుపల నుండి మేము బహుజన్ యువసేన BOS ఆధ్వర్యంలో మదనపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు మదనపల్లి ప్రజల అభివృద్ధి కొరకు మేము మదనపల్లి శాసనసభ్యులైన షాజాన్ బాషా అన్న గారిని అసెంబ్లీలో మదనపల్లి ప్రజల కొరకు ప్రస్తావించవలసిందిగా కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు మదనపల్లిలో తీవ్రంగా ప్రజల్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం చాలా అభినందనీయకరం, అలాగే ఆనందనీయకరం. వాటితో పాటు మదనపల్లికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యి దాదాపు ఈ రోజుకి మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు పూర్తి కావడం లేదు. కావున మదనపల్లి మెడికల్ కాలేజ్ పనులు పూర్తి చేయడానికి నిధులను అసెంబ్లీలో ప్రస్తావించాలని, అలాగే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎన్నో సంవత్సరాల ముందు గతంలో ఉన్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే గత ప్రభుత్వంలో ఎలాంటి పనులకు నోచుకోక అలాగే ఉండిపోయింది. కావున చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు కూడా పూర్తి చేయడానికి నిధులను ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామన్న ఎన్నికల హామీని కూడా మదనపల్లి యూనివర్సిటీ బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేయాలని చెప్పి ఆ విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నేతన్నలకు మరియు రైతులకు ఎంతగానో ఉపయోగపడే వాళ్లకు ప్రయోజకరమైన చిన్నపాటి కుటీర పరిశ్రమలను కూడా మదనపల్లికి మంజూరు చేయాలని చెప్పి ఈ విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా కృష్ణా జలాలను మదనపల్లి జిల్లాలోకి ఉన్న చెరువులకి చిన్న చిన్న వాగులకి హంద్రినివ కాలువల ద్వారా ఆ జలాలని మదనపల్లికి తెప్పించి ఆ జలాల ద్వారా మదనపల్లిలో ఒక మదనపల్లిలో కాకుండా చుట్టుపక్క జిల్లాలో ఉన్న ప్రజలందరూ రైతులందరూ కూడా వ్యవసాయాన్ని సస్యశ్యామలంగా చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ జలాలను కూడా అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, పై విషయాలన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి కోరుకుంటూ, పై విషయాలని సంబంధిత ముఖ్యమంత్రి గారైతే ఏమి, అలాగే డిప్యూటీ సీఎం గారైతే ఏమి, మంత్రి నారా లోకేష్ గారైతే ఏమి, అందరూ కూడా పరిగణనలో తీసుకొని మదనపల్లి అభివృద్ధి కొరకు వీటిని అన్నిటి కూడా మదనపల్లికి మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ